హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మంచు మనోజ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ను మొదలుపెట్టిన మంచు మనోజ్ ఆ తర్వాత పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా అవతరించారు. తర్వాత బిందా సినిమాతో నటించిన తన అద్భుతమైన నటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును స్పెషల్ జ్యువెలరీ విభాగంలో దక్కించుకున్నారు. మంచు మనోజ్ కుమారుడు తెలుగు సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు మనోజ్. ప్రాథమిక విద్య అనంతరం సౌత్ ఇండస్ట్రీ, అదేవిధంగా తండ్రి నటించిన సినిమాలలో బాల్య నటుడిగా కొన్ని సినిమాల్లో నటించారు. మేజర్ చంద్రకాంత్ సినిమాతో వెండితెరపై తొలిసారి కనిపించిన మనోజ్ ఆ తర్వాత చేసిన పుణ్యభూమి నా దేశం సినిమాకు గాను ప్రశంసలను అందుకున్నారు. 2004లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా కెరియర్ మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చూడడానికి 2010 వరకు ఆగవలసి వచ్చింది. దొంగ దొంగది తర్వాత నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా ఆ తర్వాత వచ్చిన శ్రీ, రాజుబాయి పరాజయం పలకడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టాడు మనోజ్. ఆ క్రమంలో ప్రయోగాత్మకంగా చిత్రం నేను మీకు తెలుసా అనే చిత్రం చేసి ప్రేక్షకులను ఆకర్షించుకున్నాడు. కానీ ఆ సినిమా కథబలం సరిపోక లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయికి ఎదగకపోయింది. 2009లో వచ్చిన ప్రయాణం కూడా ఓ మంచి ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైంది. 2010లో మొదట్లో వచ్చిన బిందాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల మన్ననలు పొంది మనోజ్కు తొలి హిట్ని అందించింది. అదే సంవత్సరంలో వచ్చిన వేదంలో వివేక్ చక్రవర్తిగా నటించిన తర్వాత తన అక్క లక్ష్మి తొలిసారిగా నిర్మించిన జుమ్మంది నాదం చిత్రం పర్వాలేదనిపించిన మనోజ్ కెరియర్ గ్రాఫ్ను సుపరిచితం చేసింది. కరెంటు తీగ సినిమాతో మంచి విజయం సాధించారు. మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మలా దేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ సక్సెస్ అందుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా మిరాయ్ సెప్టెంబర్ 12న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇందులో ఆయన పాత్రకు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్తో మనోజ్ సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ క్రమంలో మూవీ సక్సెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మనోజ్ వ్యాఖ్యానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హనుమాన్ సినిమా ట్రైలర్ రాకముందే డైరెక్టర్ తేజాతో మిరాయ్ సినిమా చేయాలని నిర్ణయించారు. ఎవరు పట్టించుకోని సమయంలో నాపై నమ్మకం, నా టాలెంట్ నమ్మి సినిమా అవకాశం ఇచ్చారు. ఎంతో మంది మనోజ్తో సినిమా వద్దని నిర్మాతలు కూడా చాలా మంది చెప్పే ఉంటారు. కానీ ప్రొడ్యూసర్ మాత్రం నన్ను నమ్మారు. దానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మనోజ్ తెలిపారు. కంబ్యాక్ ఎప్పుడు అన్నా తన కెరియర్లో ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే ఆరాటం ఉండేది. మిరాయ్ ఆ కోరికను నెరవేర్చిందని చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పుడు నీ కంబ్యాక్ ఎప్పుడు అన్నా నువ్వు కేవలం ఆ సినిమా చేయి, హిట్ సంగతి మాకు వదిలే అని అడిగేవారని, ఆ సమయంలో నవ్వుతూ వస్తున్నాను తమ్ముడు అని చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. అలా చెప్పినప్పటికీ లోపల భయం ఉన్నా నవ్వుతూ మాట్లాడేవాడినని, ఎన్నో సినిమాల దగ్గర వరకు వచ్చి చేజారిపోయాయని, ఆ దశలో కార్తిక్ ఎంట్రీ తన జీవితాన్ని మలుపు తిప్పిందని మనోజ్ వెల్లడించారు. నా కుటుంబాన్ని నిలబెట్టావు మిరాయ్ సినిమా సక్సెస్ మీట్కు హాజరైన అందరూ చిత్రం గురించి మాట్లాడారు. అదే క్రమంలో మనోజ్ తన ఈ సినిమా కోసం పనిచేసిన వారిని, అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమక్షంలో కార్తిక్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు, నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టారు అంటూ ఎమోషనల్ అయ్యారు. హనుమాన్తో భారీ విజయం అందుకున్న తేజ సజ్జా తాజాగా మిరాయ్తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈగల్ సినిమా తర్వాత దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ఇది. మంచు మనోజ్ ఇందులో కీలక పాత్ర పోషించడం, టీజర్, ట్రైలర్ అద్భుతమైన విజువల్స్తో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేసింది. థియేటర్లలో భారీ రెస్పాన్స్ అందుకుంది. టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి ఆయనకి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న మనోజ్ ఇటీవలే భైరవం అనే చిత్రంతో పలకరించారు. మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ అలరించింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఒక పవర్ఫుల్ సినిమాతో రెడీ అయ్యారు.
తాజాగా డేవిడ్ రెడ్డి అనే టైటిల్తో మనోజ్ 21వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు హనుమారెడ్డి యక్కింటి డైరెక్టర్ చేయగా వెల్వెట్ సోల్ ఎమోషన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విడుదలై టైటిల్ పోస్టర్ మేకర్స్ విడుదల చేసిన సమాచారం ఈ ప్రాజెక్ట్పై భారీ ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కథ 1897 నుండి 1922 మధ్య కాలాన్ని ఆధారం చేసుకొని రూపొందింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పేర్కొంటూ కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడిగా కథగా ఇది తెరకెక్కుతోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు, ఢిల్లీలో పెరిగారు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు అనే స్టేట్మెంట్తో రివీల్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవలే భైరవం సినిమాతో తన యాక్టింగ్ స్కిల్స్తో ప్రశంసలు అందుకున్నారు మనోజ్. ఇప్పుడు మిరాయ్ అనే చిత్రంలో విలన్ గా నటించారు. అలాగే డేవిడ్ రెడ్డిలో మరింత పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. సినిమా కేవలం యాక్షన్ డ్రామా కాదు, ఒక చరిత్రాత్మక నేపథ్యంలో కూడిన భావోద్వేగాలు తాత్వికత కలిగిన హై యాక్టివ్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మనోజ్ 21 సంవత్సరాల జర్నీని బ్యాక్ డ్రాప్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి ఒక నిర్భయ తిరుగుబాటుదారుడిగా వస్తున్నారు. యాష్ MM21 టైటిల్ డేవిడ్ రెడ్డి. ఇది 1897 నుండి 1922 నేపథ్యంలో సాగే తీవ్రమైన చరిత్రక యాక్షన్ డ్రామా అని చిత్ర బృందం తెలిపింది. ఇక అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. దొంగది సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్, సుధా, సునీల్, రాజీవ్ కనకాల, మనక్కి నాయగం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య పాత్రలు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుబ్రహ్మణ్యం శివ నిర్మించారు. నిర్మాత NV ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దీనా స్వరాల సమకూర్చారు. శ్రీ సినిమాకు యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్, తమన్నా, మోహన్ బాబు, సుకన్య, గిరిబాబు, కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, నాగేంద్రబాబు, దేవరాజ్, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్ తదితరులు ముఖ్య పాత్రలు నటించారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వం సూర్యకిరణ్ నిర్మించారు. నిర్మాత మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ప్రయాణం సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మనోజ్ కుమార్, హారిక, బ్రహ్మానందం, జనార్దన్, కల్ తదితరులు నటించారు. కరెంటు తీగ సినిమా తమిళంలో తీసిన వరుత పడత వలిబన్ సింగం అనే సినిమాను రీమేక్ చేశారు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, ధన్రాజ్, తాగుబోతు రమేష్, సుప్రీత్, పృథ్వీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం G. నాగేశ్వర రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు అందించారు. 9 ఏళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు మనోజ్ తర్వాత ఎన్నో చిత్రాలను నటించి హీరోగా నిలదొక్కున్న ఆయన కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ గ్యాప్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2015 మే 20న పెద్దల కోరిక మేరకు ప్రణతి రెడ్డితో హైదరాబాద్లో పెళ్లి జరగ్గా 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫిలిం నగర్లోని మంచు నిలయంలో 2023 మార్చి 3న భూమి మౌనికాని రెడ్డితో రెండో వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు గతేడాది ఏప్రిల్ 13న పాప జన్మించింది. ఒకవైపు కెరియర్లో, మరొక వైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మంచు మనోజ్. దాదాపు 9 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆ తర్వాత భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మనోజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.